నూతనంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో జనసేన లిస్టులో ప్రకాశం జిల్లాకు ఒక పదవి రావడం జరిగింది. లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్గా షేక్ రియాజ్ను నియమించారు. ఈ పదవి పట్ల అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడనేది తెలుసుకుందాం. సార్, మిమ్మల్ని లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? 100% ఈ పదవి నాకు రావటం నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అందించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పనిచేసేటటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తారు. దాంట్లో భాగంగానే ఈ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ నాకు అప్పచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇష్టంతో ఇది నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతని ఎంతో గౌరవప్రదంగా నేను తీసుకుంటాను. దాంట్లో ఉన్నటువంటి పూర్తిగా అధ్వానం చేసి ఆ శాఖ మీద, ఆ శాఖకి న్యాయం జరిగే విధంగా నేను పనిచేస్తాను. రైతులకి మెయిన్ ఏంటంటే రైతులు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి శాఖ నాకు అప్పచెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. సో రైతులతో పాటు గ్రామాల్లో కూడా నేను కలిసి జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పాటు చేసే విధంగా కూడా పనిచేస్తానని చెప్పేసి ఈ రకంగా నేను చాలా ఆనందపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంతో పాటు జిల్లా కూడా పాడి పరిశ్రమ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం దానికి ఆదరణ కూడా ఎక్కువగా అవసరమై ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ కార్పొరేషన్కే చైర్మన్గా ఎంపికయ్యారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? 100% ప్రకాశం జిల్లాకి పాడి పరిశ్రమని ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ఈ పదవి నాకు రావడంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నాకు ఫోన్ చేసి అభినందనలు తెలియజేసి ఆయన ప్రత్యేకంగా చెదలవాడలో ఉన్నటువంటి ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆ యొక్క క్షేత్రాన్ని కూడా డెవలప్ చేయాలి మనం, ఇది చాలా మంచి వాల్యూబుల్ పోస్టు, జిల్లాకి న్యాయం జరగాలన్నప్పుడు నేను ఆయనకు కూడా మాట ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా ఈ జిల్లాకి కాక రాష్ట్రానికి కూడా మన జాతి తరపున పేరు వచ్చేలాగా ఒంగోలు జాతిని ఇంకా ఆ జాతిని అభివృద్ధి చెందిస్తాను. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి కూడా పశు వైద్యశాలలు కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు చైర్మన్గా మరో పదవి వచ్చింది కాబట్టి ఈ జిల్లా అధ్యక్ష పదవి నుంచి మీరు వైదొలుగుతారా? అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అండి. ఏదైనా పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవాలి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి శిరస నేను వహిస్తాను. అంతేగాని నేను ఒకటి అనుకుంటే అది జరిగేది కాదు. ఎందుకంటే ఈ నిర్ణయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ఆయన విధేయుడిగా ఆయన ఏ బాధ్యత నాకు అప్పచెప్తే నేను ఆ బాధ్యత నిర్వర్తించడానికి ముందుంటాను తప్పితే నాకు ప్రత్యేకంగా ఎటువంటి ఆశలు కోరికలు నాకు లేవు. అయితే ఇప్పుడు మీరు ఒక అధ్యక్ష పదవి నుంచి వైదొలిగితే మీ వారసుడిగా మీరు ఎవరినైనా ఇక్కడి నుంచి ప్రపోజ్ చేసే అవకాశం ఉందా? అంటే అది పార్టీ అంతర్గతం అండి. ప్రెసిడెంట్గా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి ఏంటి జిల్లా పరిస్థితులు ఏంటి, అక్కడ ఒకవేళ కొత్త వారిని నియమించాల్సి వస్తుంది ఎలాగంటే అప్పుడు నా అభిప్రాయం నేను అది అధ్యక్షుల వారికి చెప్తాను. అది మీడియా పరంగా చెప్పేది కాదు. కాబట్టి నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వహించే బాధ్యత మా అందరిది. ఇది ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పాడి పరిశ్రమను అభివృద్ధి చెందించడమే కాకుండా రైతులకు సంబంధించిన శాఖ కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిస్తానని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒంగోలుకే తలమానికంగా ఉన్నటువంటి చదలవాడ పశుక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తూనే ఎవరైనా సరే జిల్లా అధ్యక్ష పదవిని వైదొలగాల్సి వస్తే సమర్థవంతమైనటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నియమిస్తే వారికి పూర్తి మద్దతును తెలుపుతానని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.